హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిచ్ బ్రోస్ ఛానల్. ఇప్పుడు నేను చేను కాడికి వచ్చా ఫ్రెండ్స్. ఇది తోట అంటే మిర్చి చేను ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ మిర్చీలు. ఇవంతా చేనులో ఏరినాక ఇట్లా కల్లం చేసి కల్లంలో ఇట్లా పెడతారు. వెండాక ఇంకా సంచిలో పెట్టేసి డైరెక్ట్ మార్కెట్లో అమ్ముతారు ఫ్రెండ్స్. అంటే మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు చూడండి. ఇవన్నీ తేజ మిరపకాయ అని అంటారు. ఇదంతా అంటే వీటిని కలర్స్కి, ఫుడ్ ప్రిజర్వేటివ్స్కి వాడతారు. ఇంకా తినడానికి కూడా యూజ్ చేస్తారు సిటీస్లో. కానీ ఇక్కడ మాత్రం 341 అని ఉంటుంది. అవి కారపకాయలు అంటారు ఫ్రెండ్స్. అవి తింటారు. ఇంక ఇక్కడ కూడా ఉంది తోట. ఈ ఖాళీ ప్లేస్ ఏంటో అనుకుంటున్నారు, పసుపు మొత్తము. ఇందులో పసుపు ఉండేది అంతమంది. చూడండి, ఇది పసుపు చెట్టు. పసుపు ఉండేది, కాలబెట్టి ఉండే. కాలబెట్టిన తర్వాత దున్నుతారు ఫ్రెండ్స్. ఇట్లా దున్ని పసుపు తీస్తారు. ఇవాళ పసుపు ఏరుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, మిమ్మల్ని ఇప్పుడు అక్కడ తీసుకెళ్తా అంటే పసుపుని చూపించడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ పసుపు దున్నితే ఇట్లా వస్తుంది. ఇదంతా పచ్చి పసుపు అంటారు. అంటే ఇట్లా చాళ్ళు ఉంటాయి, వీటిలలో పసుపు ఉంటుంది. ఇట్లా దుంతంత వస్తాయి. ఇప్పుడే వెళ్తున్నారు ఫ్రెండ్స్ పని వాళ్ళు పని చేసి. ఇట్లా ఎడ్లు ఉంటాయి, ఎడ్లను పట్టుకొని దున్నుతారు ఫ్రెండ్స్. అంటే ప్లవ్ అంటారు కదా, మీకు ఐడియా ఉందా? అలా దున్నుతారు. అక్కడ కుప్పు ఉంది చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. ఇదంతా పసుపే ఫ్రెండ్స్ అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇది పసుపు అక్కడ వేరినాక తీసుకొచ్చి ఇక్కడ కుప్పలా పోసాం ఫ్రెండ్స్. వీళ్ళే కష్టపడి ఆ పసుపును అంతగానం పెంచిలు ఫ్రెండ్స్. ఇక చూడండి, అంటే ఇవాళ నాకు చెప్పా కదా ఫ్రెండ్స్, అంటే నాగలి ప్లవ్ దాంతో అట్లా దున్నితే పసుపు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి లాస్ట్కి తింటున్నారు. ఇవాళ రాక పసుపు ఏరి పని చేసి ఇప్పుడు మంచిగా కందికాయలు తింటున్నారు ఫ్రెండ్స్. ఎంతైనా చాలా అంటే చాలా ఆర్గానిక్ ఫుడ్ ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇవి పెసర్లు ఉన్నాయి చేనులో, పెసర్లు తింటున్నారు మంచిగా పని అంతా అయిపోయినాక. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాలకూర కూడా పెంచుతున్నాం. ఇంకా చేనులలో పాలకూర, తోటకూర, చిక్కకూర కూడా, అంటే తోటకూర కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇదంతా పాలకూరనే. చూడండి, ఇంకా కొత్తిమీర చెట్లు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదంతా చేనులోనే ఆర్గానిక్ ఫార్మింగ్. ఇదంతా మంచిగా ఎలాంటి మందులు లేకుండా పెరుగుతున్నాయి. చూడండి ఇప్పుడే పాలకూర తీసుకొని వెళ్తున్నా ఇంటికి. ఇంత సరిపోద్ది, మమ్మీ నేను కాబట్టి సరిపోద్ది. ఇంత చాలా పాలకూర దొరికింది ఇవాళ. ఒక రోజుకి సరిపోద్ది పాలకూర ఫ్రెండ్స్. ఇది ఇంకా ఇదేమో ఉల్లిగడ్డ. అంటే మీకు అందరికి ఐడియానే ఉంటుంది, ఉల్లాకు అంటే ఉల్లిగడ్డ చెట్లు ఇవి. వీటిని, ఈ లీవ్స్ని కర్రీస్లో కూడా వేసుకుంటారు అందరూ. ఇది కొత్తిమీర. ఇట్లా ఫ్లవర్స్ వచ్చి, అంటే ధాన్యాలు వస్తాయి కదా, ఇట్లా ఫ్లవర్స్ వచ్చి ఇంకా వాటికి సీడ్స్ లాగా అయితే ఇది కొత్తిమీర చెట్లు. ఇది మెంతి కూర, అందరికీ తెలిసిందే, మనం తింటాం టమాటా, మెంతి కూర అలా అని. ఇంకా చేను కాడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లని ఇంటి మందం, కూరగాయల మందం పెట్టుకుంటాం. ఇది చూడండి, ధనియాలు చిన్న చిన్నగా వచ్చున్నాయి ధనియాలు. ఇవన్నీ అవి ఎండితే అయిపోతాయి, ఇవి పచ్చిగా ఉన్నాయి ధనియాలు. ఇంకా ఈ టమాటా చెట్లు, టమాటాలు కూడా చాలా కాసి ఉన్నాయి. ఇవి మెంతి, ఇది ఉల్లి చెట్లు, ఇంకా కొత్తిమీర చెట్లు, ఇది పాలకూర. ఇంకా చూడండి, ఇది చుక్కకూర కూడా ఉంది. ఇంకా ఇవన్నీ పువ్వులు వచ్చినాయి. మళ్ళీ ఈ సీడ్స్ని వేస్తే మళ్ళీ కొత్తగా గ్రోత్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యలో నా హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకని వీడియోస్ ఇట్లా ఏం వ్లాగ్స్ చేయట్లేదు. అయిన తర్వాత మంచి ఫ్రెండ్స్ మీ ముందుకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కనుక పసుపు కావాలంటే, పచ్చి పసుపు, కామెంట్ చేయండి. అంటే తెలంగాణ మొత్తంలో ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఉంది. ఒకవేళ మీకు కావాలంటే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.